మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. లైవ్ లో జాయిన్ అయ్యారు సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు. వారితో మాట్లాడదాం. ఆజాద్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. ఆజాద్ గారు, 5 నెలల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారికి బెయిల్ వచ్చింది. సో అంతకుముందు కూడా బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు, రాలేదు చాలాసార్లు. కానీ ఇప్పుడు బెయిల్ రావడానికి దోహదం చేసిన అంశాలు ఏంటి, ఏం చెప్తారు? ఒకటండి, సుప్రీంకోర్టు వారు కొన్ని అంశాలని పరిగణలో తీసుకొని బెయిల్ అనేది ఇవ్వడం జరిగిందండి. అది ముఖ్యమైన అంశం ఏంటంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. సో జనరల్ గా ఈ కేసు అనే కాదు, జనరల్ గా మేము కూడా బెయిల్ పిటిషన్ వేసే సమయంలో కూడా ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా అది బెయిల్ వస్తుంది, కామన్ అది. సో అదొకటి పరిశీలించడం జరిగింది. అలాగే లిక్కర్ స్కామ్ లో 100 కోట్లకు సంబంధించి చేతులు మారాయన్న విషయంలో ఈడీ వారు ఎవరైతే ఉన్నారో వారు దాన్ని అంటే రుజువు చేసే విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు, అదొకటి. తర్వాత ఇంకా అంతకుముందు కూడా సిసోడియా ఎవరైతే ఉన్నారో ఆ సిసోడియా అన్న ఆయన బెయిల్ మీద రావడం బయటికి రావడం జరిగింది. సో అందులో ఉన్న ఎవరైతే ఆయన బెయిల్ అంటే ఆ బెయిల్ మీద ఆయన ముందే రావడం జరిగింది. సో ఇది యొక్క బేసినే చేసుకొని సుప్రీంకోర్టు వారు ప్రశ్నించారు, ఇంకా నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏముంది, ఇన్వెస్టిగేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయింది, నెక్స్ట్ వచ్చే ట్రైలే కాబట్టి కామన్ గా అక్యూజ్డ్ జైల్లో ఉన్నంత మాత్రాన అంటే ఆయన ఇంకా ఉపయోగం ఉంటుంది. జనరల్ గా ఏంటంటే ఈ బెయిల్ సందర్భంలో ఏమవుతుందంటే బయటకు వచ్చి ఆ అక్యూజ్డ్ ఏవైతే విట్నెస్ ని తారుమారు చేసే అవకాశం ఉంది, విట్నెస్ ని ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది అనేది కామన్ గా వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఈ కేసు అనే కాదు, ఏ కేసు నాన్ బెయిలబుల్ కేసులో జనరల్ గా అదే నడుస్తూ ఉంటుంది. సో ఈ రోజు కూడా మేము కేసు ఆర్గ్యూ చేసి వచ్చాం ఈడీ కేసులో కూడా అంతే, వాళ్ళు అలాగే చెప్తారు. కాకపోతే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ హాస్ బీన్ కంప్లీటెడ్. సో ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆమె జైల్లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పి కోర్టు వారు భావించి సాక్షుల్ని ప్రభావితం ఇంతకుముందు మీరు చెప్పినట్టు ప్రభావితం చేస్తారు అన్న విషయానికి సంబంధించి గతంలో పరిగణలోకి తీసుకుంది కోర్టు, బెయిల్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు బెయిల్ ఇవ్వడానికి ఏంది, ఇప్పుడు బలమైన రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి మహిళ కదా కల్వకుంట్ల కవిత గారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, వారి తండ్రి మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షులు. సో ప్రభావితం చేసే అవకాశం ఉండొచ్చు కదా మోస్ట్లీ, కానీ దాన్ని ఇప్పుడు పరిగణలోకి తీసుకోలేదు. కాదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆర్టికల్ 14 ప్రకారం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. సో అక్కడ ఎవరో కూడా రాజకీయ రంగు ఉంటుంది, రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది, లేదా రాజకీయంగా అడ్జస్ట్మెంట్లు జరుగుతూ ఉన్నాయి, వీళ్ళతో వాళ్ళతో కుమ్మక్క అవడం వల్ల బెయిల్ వచ్చింది అనేది అనుకుంటానికి కూడా మనం ఆస్కారం లేదు. ఎందుకంటే జ్యుడిషియల్ వ్యవస్థలో అలాంటివి అయితే ఏముండవు, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా అంతే. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత కావచ్చు, ఎవరైనా కావచ్చు, సామాన్య మానవుడైనా సరే, ఒక సామాన్య మానవుడైనా సరే ప్రొసీజర్ ప్రకారం వెళ్తుంది. ఇక్కడ క్లియర్ గా సుప్రీంకోర్టు వారు గమనించింది ఒకటేనండి, ఛార్జ్ షీట్ ఫైల్డ్, ఇన్వెస్టిగేషన్ హెస్ బీన్ కంప్లీటెడ్. ఇన్వెస్టిగేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అక్యూజ్డ్ తో సంబంధించి ఇంకేముంటుంది అనేది కోర్టు వారు విచారించడం జరిగింది. నెక్స్ట్ ట్రయల్ స్టార్ట్ అవుతుంది, ట్రయల్ స్టార్ట్ అవుతున్నట్టు వెంటనే. సరే, ఇప్పుడు ఛార్జ్ షీట్ కూడా దాఖలు అయిపోయింది, ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ కూడా ప్రొడ్యూస్ చేశారు. మరి ఎందుకు దోష నిర్దోష తేల్చే విషయానికి సంబంధించి ఇంత తీవ్ర జాప్యం ఎందుకు జరుగుతుంది? ఇలాంటి సమయాల్లో కోర్టులు ఏం చేసే అవకాశం ఉంది భవిష్యత్తులో? ఒకటండి, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను, అక్యూజ్డ్ అనే వ్యక్తి అక్యూజ్డ్ ఇస్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. సో ఒక వ్యక్తి మీద నేరారోపణ చేసినంత మాత్రాన అతను నేరస్తుడు కాదు, దోషి కాదు, అది గుర్తుపెట్టుకోండి. మన యొక్క లీగల్ సిద్ధాంతం చెప్తున్నాను, లీగల్ థియరీ చెప్తాను. కాబట్టి ఏంటంటే ఈమె పైన వచ్చిన ఎలిగేషన్లు మాత్రమే, ఆరోపణలు మాత్రమే. సో ఆ లిక్కర్ స్కామ్ కు సంబంధించినవి అదే ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటాయి. సో దానికి సంబంధించి ఈ అమిత్ అని చాలా మంది పేర్లు వినపడతా ఉన్నారు, పిల్లే అని చెప్పి, శరత్ రెడ్డి గారు అని, ఇలా చాలా మంది పేర్లు వినపడతా ఉన్నాయి. వాళ్ళందరినీ విచారించడం, తర్వాత వాళ్ళందరూ కూడా లీగల్ గా వాళ్ళపైన చేయడం, కొంతమంది ఇందులో అప్రూవర్ గా మారటం, ఇవన్నీ కూడా అంటే కేసు యొక్క దర్యాప్తులో భాగం ఇవి. సో ఇవన్నీ విచారించేది ఎప్పుడు కోర్టులో వెళ్ళిన తర్వాత కోర్టు వారు అన్ని విచారించి దానికి సంబంధించిన న్యాయస్థానం పరిశీలించిన తర్వాత దోష నిర్దోష అని తర్వాత చెప్తారు. కాకపోతే ఏంటంటే ఇది జస్ట్ రిమాండ్ అంటారు, దీన్ని జుడిషియల్ రిమాండ్ అంటారు. అంటే ఒక వ్యక్తిని జుడిషియల్ గా రిమాండ్ చేయడం అని అర్థం. సో అది అందుకనే ఒక వ్యక్తి బెయిల్ వచ్చినంత మాత్రం కేసు గెలిచినట్టు కూడా కాదు, అది కూడా గమనించండి. ఇప్పుడు ఒక బెయిల్ వచ్చింది అంత మాత్రానికి రేపొద్దునేమా దోషి అంటానికి లేదు, నిర్దోషి అంటానికి లేదు. కాకపోతే బెయిల్ అనే అంశం ఏంటంటే ఒక వ్యక్తిని జుడిషియల్ రిమాండ్ గా విధించినప్పుడు తర్వాత అతను బెయిల్ మీద రిలీజ్ అయినప్పుడు అతను దోషిగా ఉండొచ్చు, నిర్దోషిగా కూడా బయటపడచ్చు. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. సరే, ఇప్పుడు బెయిల్ మీద బయటకు వస్తున్నారు,
సో బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉండొచ్చా? ఏం చేస్తే క్యాన్సిల్ అవుతుంటారు? అవునండి, అవును. అంటే ఈ కేసు విషయం అని కాదండి, జనరల్ గా మీకు సబ్జెక్ట్ చెప్తా ఉన్నాను. జనరల్ గా బెయిల్ ఏంటంటే కొన్ని కండిషన్లతో బెయిల్ ఇస్తారు. షరతులతో కూడిన బెయిల్ అంటాం. ఉమ్. అంటే దానికి సో ఏంటంటే దీనిలో కూడా దగ్గరలో ఉన్న కండిషన్స్ పోలీస్ ఉన్నాయి స్టేషన్కి- సార్. కేసులు అవును, సాక్షుల్ని ప్రభావితం చేయొద్దు అనేది ఒకటి, ఒకవేళ చేస్తే బెయిల్ అవును, రద్దు చేస్తారు. అవును, ఇంకొకటి అవును, 10 లక్షల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిల్ ఇచ్చారు. ఇంకొకటి పాస్పోర్ట్ అవును, సరెండర్ చేయాలా, ప్రతి 15 అవునండి, రోజులకో లేదంటే నెల రోజులకో ఒకసారి విచారణకు సహకరించాలా. అవునండి. అది కండిషనల్ బెయిల్ అంటారు. జనరల్ ఈ కేసు అనే కాదు, ఏ కేసులో కూడా ఇస్తుంటారు. ఇప్పుడు యాక్చువల్ చెప్పండి, ఇప్పుడే నేను ఒక ఆర్గ్యుమెంట్ చేసి వస్తున్న కేసు, దాంట్లో కూడా షరతుల్లో కూడా బెయిల్ వచ్చింది. సో దాని ఏమంటే జనరల్ గా పోలీస్ స్టేషన్ కి 15 రోజులకు ఒకసారి వెళ్ళాలని, ఆ ఉమ్. పాస్పోర్ట్ కంపల్సరీ, ఎందుకంటే విదేశాలకు వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుంది కదా. సో పాస్పోర్ట్ సరెండర్ చేయాలని చెప్పేసి, అలాగే షూరిటీ అంటారు. అంటే ఇద్దరు వ్యక్తులు కలిపి షూరిటీ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఉమ్. ఆ డిపాజిట్ చేయాల్సి వస్తుంది అమౌంట్, తర్వాత అది రిఫండ్ అవుతుంది. ఒకవేళ కేసులో ఈమె కనుక నిర్దోషాన్ని బయట పెడితే అది 10 లక్షలైనా 10,000 వాళ్ళ స్థాయిని బట్టి మళ్ళీ రిఫండ్ అవుతుంది. ఉమ్. సో అది కంపల్సరీ కొంత అమౌంట్ డిపాజిట్ చేయాల్సి వస్తుంది, ఎఫ్డి చేయాల్సి వస్తుంది కోర్టులో. ఉమ్. కోర్టు దాంట్లో బెయిల్ బాండ్ అంటాం. అవి సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని పూచీకత్తు అంటాం తెలుగులో, లేదా ఇంగ్లీష్ లో చెప్పండి షూరిటీ అంటాం. సో ఓకే. ఆ షూరిటీ సబ్మిట్ చేసిన తర్వాత బెయిల్ ఆర్డర్ వస్తుంది, ఆ తర్వాత రిలీజ్ ఆర్డర్ వస్తుందండి. ఉమ్. రిలీజ్ ఆర్డర్ వచ్చిన ఆమె జైలు నుంచి బయటకు వస్తారు అనమాట. అది ప్రొసీజర్, జనరల్ బెయిల్ లో ఉన్న ప్రొసీజర్ అది. ఓకే. సో మరొక విషయం సార్, ఇప్పుడు చాలా మంది ప్రజాప్రతినిధులు బెయిల్ మీద బయటకు వచ్చి సంవత్సరాలు బయట ఉంటున్నారు సార్. మరి అలాంటి వాళ్ళ విషయంలో అవును, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. ప్రజాప్రతినిధుల కేసులకు అవును, సంబంధించి సత్వరంగా విచారణ జరిపించండి, అవసరమైతే అవును, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వాళ్ళ కేసులు తేల్చాలని చెప్పారు. మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాల పైగా బెయిల్ మీద బయటకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులో అవునండి, కూడా అవును. అట్లా జరిగే అవకాశం ఉందంటారా? త్వరగా తేలుస్తారా? ఎట్లా ఉండబోతుందంటారు? అంటే అప్పటికి చాలా మారిపోయిందండి జ్యుడిషియల్ వ్యవస్థలో. సుప్రీంకోర్టు వారు అనేక మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రోజు రోజుకి కొన్ని లక్షల కేసులు పెండింగ్ అయిపోతా ఉన్నాయి. సుమారు కోట్ల కేసులు ఈ రోజు భారతదేశంలో పెండింగ్ ఉన్నాయి. ఉమ్. కాబట్టి ఏంటంటే ఇది కూడా సత్వరంగానే, ఇమీడియట్ గానే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ని కండక్ట్ చేసి ఏర్పాటు చేసి దీని విచారణ కండక్ట్ చేస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇదేనే కాదు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన అన్ని కూడా ఒకటి 1 by 1 ట్రయల్ కి వచ్చేస్తానే ఉన్నాయి. ఉమ్. దానికి సంబంధించి విచారణ కూడా స్టార్ట్ అవుతుంది, వేగవంతం అవుతుంది అని చెప్పి నేను ఆశిస్తా ఉన్నానండి. ఉమ్. ఇంకోటి ఆజాద్ గారు, మహిళ అనే కార్డుని ఏమన్నా ఇక్కడ పరిగణలోకి తీసుకుందంటారా కోర్టు? ఎందుకంటే A2గా ఉన్నటువంటి మనీష్ సిసోడియా ఈ పాలసీ స్కామ్ కి సంబంధించి 17 నెలలు ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. ఆయనకి మొన్ననే బెయిల్ వచ్చింది. 5 నెలలకే కవిత గారికి బెయిల్ వచ్చింది. అంటే మహిళ అనే విషయాన్ని పరిగణలోకి తీసుకునే ఉన్న వెసులుబాటు కల్పించే అవకాశం అలా ఉందంటారా? ఏముండదండి. అంటే జన కోర్టు వారు మహిళ లేకపోతే ఇంకోట అలా ఉండదండి. అలా ఏం ఉండదు. చెప్పాక మీకు మనం దానిలో విచారించిన భాగంగా మొత్తం ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది. ఛార్జ్ షీట్ ఉమ్. ఫైల్ చేసేశారు. ఇంకేముంటది, అక్యూజన్ జైల్లో ఉండి ఉపయోగం ఏంటి? సో నెక్స్ట్ ట్రయల్ స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగా ఉంటే తప్ప కట్టసీలు ఉండవండి. కోర్టుకి సంబంధించి జాలి దయ అలా ఉండదండి. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. అది ఒక గొప్ప వ్యక్తిగా నుంచి ఒక సామాన్య మానవుడి వరకు కూడా చట్టం ముందు అందరూ సమానలే. సో ఎలాంటి అవకతవకలు, హెచ్చుతగ్గులు, గొప్పవారు పేదవారు అనేది ఏముండదు, మహిళ అనేది కట్టసి అనేది ఏముండదు. కాకపోతే ఇక్కడ మనకు ఆలోచించాల్సింది జ్యుడిషియల్ విషయం మాత్రమే ఆలోచించాలి తప్ప ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి కోర్టుకి ఎలాంటి సంబంధాలు ఉండవండి. భారత రాజ్యాంగం ప్రకారం ఎలాంటి ఉండదు. ఆమె ఎమ్మెల్సీ, తర్వాత ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు, అలా ఏమి ఉండవండి, అలా ఏమి ఉండదు. కాబట్టి ఏంటంటే మీరు అన్నట్టు ఒకటే మాట అన్నారు, ఈ యొక్క విచారణ తొందరగా కొనసాగితే తొందరగా ఈ కేసు మరి నిర్దోషాన్ని తేలిపోతుంది. తర్వాత దానికి సంబంధించి మళ్ళీ అప్పీల్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు ఒక కేసులో అయిపోయిన తర్వాత అప్పుడే అయిపోదు కదా, మళ్ళీ దానికి అప్పీల్ ఉంటుంది. దాన్ని తేలేసరికి కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడు వెంటనే అయితే కాదు. కాకపోతే ఒక మహిళగా ఆమె చాలా బాధపడి ఉండొచ్చు. సో ఆ సందర్భంలో ఆమెకు బెయిల్ రావడం అనేది మనం ఆనందించాల్సిన విషయమే. ఇది మామూలుగా మనం రాజకీయాలకు పక్కన పెడితే ఆ వ్యక్తిగత నేనైతే స్వాగతిస్తానే ఉన్నానండి. ఒక లాయర్కి అయితే స్వాగతిస్తున్నాను నేను. సరే, ఇప్పుడు నెల రోజులకో 15 రోజులకో విచారణకి సహకరించాలి, విచారణకి హాజరు కావాలి వాళ్ళు పిలిస్తే అన్నారు. ఒకవేళ వెళ్ళకపోతే ఏంటి సిచ్యువేషన్? అదేనండి, మీరు చెప్తున్నా కదా, కండిషన్స్ ఏవైతే ఉంటాయో జనరల్ గా మనకు మీరు అన్నట్టుగానే ఈ విచారణకు హాజరు కావాలి, సపోర్ట్ చేయాలి, ఇవన్నీ కండిషన్స్ ఉంటాయి. అవి కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ చేయకపోతే ఆటోమేటిక్ బెయిల్ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ ఏమైనా జైలుకి తీసుకెళ్తారు. కాబట్టి లేదండి, అలా సహకరిస్తారు. ఎందుకంటే దాంట్లో వాళ్ళు చెప్పిన కండిషన్స్ బెయిల్ కంపల్సరీ సహకరించాల్సిందే, అది మ్యాండేటరీ. అది చేయకపోతే మాత్రం మళ్ళీ తిరిగి జైలుకి వెళ్తుంది. సరే, ఇప్పుడు పాస్పోర్ట్ కూడా సరెండర్ చేసేశారు, సరెండర్ షరతుల్లో భాగంగా. ఇప్పుడు అర్జెంటుగా విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, ఆరోగ్య కారణాల రీత్యానో ఇంకొకటో. సో అప్పుడు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందా లేదా?
ఉంటదండి. ఇప్పుడు మనం చూడొచ్చు మాజీ సీఎం గారి విషయంలో కానీ జనరల్ గా ఏంటంటే ఒకవేళ ఆమె సరే మీరు అన్నట్టు ఏ రీజన్స్ అయినా కావచ్చు. సరైన రీజన్స్ కనుక ఉన్నట్లయితే మనం కోర్టు వారి పర్మిషన్ తో వెళ్ళి దానికి కోర్టు వాళ్ళు మళ్ళీ అప్పుడు కండిషన్స్ పెడతారు. అంటే వీళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా మీరంటే అనారోగ్య విషయం అనుకోండి, ఒక 10 days హాస్పిటల్లో ఉండాలి, రానుకుని ఒక 4 రోజులు వేసుకోండి, ఒక 15 రోజులు వెళ్ళి రావాలనుకోండి. సో ఆ 15 రోజులు టైం పీరియడ్ చెప్పాలి. అలాగే కొంత డిపాజిట్ కూడా ఉంటుంది. అలాగే దానికి సంబంధించి సేమ్ మళ్ళీ ఇంత డిపాజిట్ పే చేయమని చెప్పేసి, అలాగే దానికి సంబంధించి కొంతమంది షూరిటీ పర్సన్స్ ని పెట్టమని కూడా చెప్తాం జరుగుతుంది. సో ఆ విధంగా బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే బెయిల్ అంటే కాదు, పర్మిషన్, విదేశాలకు వెళ్ళే పర్మిషన్ ఉంటుంది. సో ఆ పర్మిషన్ తీసుకుని ఈ లోపల వాళ్ళు వెళ్ళి రావచ్చు. ఇప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి గారు అట్లనే పర్మిషన్ తీసుకొని వాళ్ళ పాపలకు సంబంధించిన కాన్వకేషన్ కానీ అట్లా కూడా పార్టిసిపేట్ చేసి రావడం జరిగింది జగన్ గారు. ఎస్. సో అలాగే వెళ్ళి వీరు కూడా అలా వెళ్ళొచ్చండి. పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి, కోర్టు వారి పర్మిషన్ అనుమతితో వెళ్ళాలి. సో అలాంటి విషయాలు ఇబ్బంది ఏమన్నా. ఓకే, చూద్దాం సార్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు షరతులతో కూడిన బెయిల్ వచ్చేసింది. సో నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.